Hi viewers, welcome to SS Bhushan's channel. I am Dr. SS Bhushan. Today we shall deal with summer season vocabulary. And as I had told in my earlier video, this vocabulary has been collected from various newspapers like The Hindu, Deccan Chronicle, The New Indian Express, etc. Thank you. Let us go into the details. Now coming to this summer season vocabulary. Scorching, extremely hot. Ramagundam recorded a scorching 48 degrees centigrade today. Sweltering, uncomfortably hot and humid. Commuters struggled in sweltering midday heat. Balmy, warm or pleasant or conducive అంటే ఆహ్లాదకరమైన అని అర్థంలో. ద బామీ ఈవినింగ్ బ్రాట్ సమ్ రిలీఫ్ ఆఫ్టర్ ఏ హార్ష్ డే. మనకి తెలుగులో ఇంకో కలర్ కూడా ఉంది, బామీ గ్రీన్ అని కూడా అంటారనమాట. అంటే ప్లెజెంట్గా ఉన్నదని అర్థం అక్కడ. అప్రెసివ్, హెవీ ఆర్ కాజింగ్ డిస్కంఫర్ట్ ఎస్పెషలీ త్రూ హీట్ ఆర్ హ్యూమిడిటీ అని ఇక్కడ అర్థం. ద అప్రెసివ్ హ్యూమిడిటీ మేడ్ మార్నింగ్ వాక్ వెరీ డిఫికల్ట్ అని ఇక్కడ అర్థం. అలానే కొన్ని సందర్భాల్లో అనమాట ద అప్రెసివ్ నేచర్ ఆఫ్ ద లీడర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ టాలరబుల్ అని కూడాను మనం అనొచ్చు. మెర్క్యూరీ సోరింగ్ రిఫరింగ్ టు రైజింగ్ టెంపరేచర్. ద మెర్క్యూరీ సోరింగ్ వీకెండ్ విట్నెస్డ్ రికార్డ్ ఫుట్ఫాల్ ఎట్ బీచెస్. ఇక్కడ బాగా మెర్క్యూరీ అంటే ఇక్కడ సూర్యుడు అని అర్థం, లేదా అగ్నిగోళం అని ఇక్కడ అర్థం అంతే. అంతేగాని మెర్క్యూరీ అంటే పాదరసం అని కాదు. టారిడ్, ఇంటెన్స్లీ హాట్ అండ్ డ్రై. ఫార్మర్స్ ఆఫ్ రాజస్థాన్ స్ట్రగుల్డ్ ఇన్ ద టారిడ్ హీట్ వేవ్స్. సో ఇక్కడ ఇంటెన్స్లీ డ్రై అండ్ hot and dry. Next, dehydrating, causing loss of water from the body. The dehydrating heat caused many old people to hospitalize. Blistering అంటే డిహైడ్రేటింగ్ అంటే మనం సాధారణంగా అనమాట ఎక్కువగా చెమట ఎక్కువగా అనమాట వాంతులు విరేచనాలు అయ్యేటప్పుడు వచ్చేది అనమాట డిహైడ్రేటింగ్. ద డిహైడ్రేటింగ్ హీట్ కాస్డ్ మెనీ ఓల్డ్ పీపుల్ టు హాస్పిటలైజ్. ఎక్కువగా ఈ ఉష్ణము వలన హాస్పిటలైజ్ అయినంత పరిస్థితి ఓల్డ్ పీపుల్కి వచ్చిందని. ఇది వాస్తవానికి ఓల్డ్ పీపులే కాదు, ఎవరమైనా సరే తప్పదు. Blistering, extremely hot or burning. The athletes were trained under a blistering sun. మనం కొన్ని సందర్భాల్లో చూడండి, ఏదైనా కాలిపోతే మన చర్మం ఎలాగైతే బ్లిస్టర్స్ వచ్చాయని అంటాం. సో ఇక్కడ అంత హీట్ వచ్చేటప్పుడు ఆ బ్లిస్టర్స్ అనేది రావడం ఎలాగైతే సహజమో, ఇక్కడ బ్లిస్టరింగ్ అనేటప్పుడు ఎక్స్ట్రీమ్లీ హాట్ ఆర్ బర్నింగ్ అని అర్థం. ద అథ్లెట్స్ వేర్ ట్రైన్డ్ అండర్ ఏ బ్లిస్టరింగ్ సన్. బాగా అనమాట నిప్పుల కొలిమిలో వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారని అర్థం అనమాట. అక్కడ బ్లిస్టరింగ్ అంటే అంత పైనుంచి అనమాట అంత ఉష్ణం అనేది వేడి అనేది ఉంది అని చెప్పేటప్పుడు, అంటే పూర్తిగా స్కిన్ కాలిపోయి లేదా బొబ్బర్లు ఊడిపోయినట్టుగా ఉంది అని అర్థం. సల్ట్రీ, వార్మ్ అండ్ మాయిస్ట్, అన్కంఫర్టబుల్లీ హ్యూమిడ్. ద సల్ట్రీ వెదర్ పర్సిస్టెడ్ లేట్ ఇన్ టు ద నైట్. ఈక్వేటోరియల్ రిలేటింగ్ టు హాట్ హ్యూమిడ్ రీజియన్స్ నియర్ ద ఈక్వేటర్. చెన్నై ఎక్స్పీరియన్స్డ్ ఈక్వేటోరియల్ లైక్ హ్యూమిడిటీ. అంటే ఈక్వేటోరియల్ అంటే ఆ అడ్జెక్టివ్, అది దానికి దగ్గరగా అని చెప్పేసి అక్కడ అర్థం. ఈక్వేటర్ దగ్గరగా అనమాట, లేదా దానికి రిలేటెడ్ అని. హీట్ వేవ్, ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ ఎక్సెసివ్ హీట్. ద కంట్రీ ఈజ్ బ్రేసింగ్ ఫర్ ఏ రికార్డ్ బ్రేకింగ్ హీట్ వేవ్ దిస్ వీకెండ్. డ్రై స్పెల్, పీరియడ్ ఆఫ్ నో రెయిన్. మళ్ళీ ఇక్కడ ఒక మాట ఉంది, ద కంట్రీ ఈజ్ బ్రేసింగ్ ఫర్ ఏ రికార్డ్ బ్రేకింగ్ హీట్. బ్రేసింగ్ అంటే ఇక్కడ అర్థం చవి చూస్తుంది అని ఇక్కడ అర్థం అనమాట. అంతేగాని ఇక్కడ కౌగులించుకుంటుంది అని అర్థమైతే కాదు. అంటే రాబోతుంది లేదా అంత రికార్డ్ బ్రేకింగ్ హీట్ వేవ్ అనమాట త్వరలో ఉందని ఐఎండీ వాళ్ళు సాధారణంగా చెప్తుంటారు కదా, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. డ్రై స్పెల్, పీరియడ్ ఆఫ్ నో రెయిన్ఫాల్. ద డ్రై స్పెల్ హ్యాస్ డిలేడ్ సోయింగ్ యాక్టివిటీస్. విత్తనాలు వేసే SOWING సోయింగ్ యాక్టివిటీస్ అన్నటువంటివి ఈ డ్రై స్పెల్ వలన ఆలస్యమైంది. పార్చ్డ్, కంప్లీట్లీ డ్రై ఆర్ థర్స్టీ ఆర్ ఆఫెన్ డ్యూ టు హీట్. పార్చ్డ్ ఫార్మ్లాండ్స్ అవైటెడ్ ద మన్సూన్ ఈగర్లీ. పార్చ్డ్ అనేది ఇంకో రాక కూడా వాడతాం. ఇక్కడ అర్థం ఏంటంటే పార్చ్డ్ ఫార్మ్లాండ్స్ అంటే పూర్తిగా అనమాట బీడు బారిపోయిన భూములని. పార్చ్డ్ అనేటప్పుడు బాగా మనం పరిగెత్తేటప్పుడు నోరు పూర్తిగా ఆర్చేసింది అంటే దాహార్తిని అంటే అక్కడ పూర్తి నోరెండిపోయిందని అర్థంలో కూడాను పార్చ్డ్ అనేటువంటిది వాడతాం. నెక్స్ట్, సన్ డ్రెంచ్డ్, రిసీవింగ్ ఎ లాట్ ఆఫ్ సన్లైట్. ద సన్ డ్రెంచ్డ్ కాస్ట్ లైన్ లుక్డ్ స్టన్నింగ్. అంటే ఇక్కడ అద్భుతంగా ఉన్నదని అక్కడ అర్థం. ద సన్ డ్రెంచ్డ్ కాస్ట్ లైన్. మామూలుగా నిన్న మనం వాడేటప్పుడు రెయినీ సీజన్లో ఏమన్నాను, హీఈస్ డ్రెంచ్డ్ ఇన్ ద రెయిన్ అనేటప్పుడు వర్షంలో తడిసి మొద్దయ్యాడని. ఇక్కడ సన్ డ్రెంచ్డ్ అనేటప్పుడు ఏంటంటే మనకి ఇండియన్ పీపుల్కి సూర్యుడు పెద్ద ఇదేం కాదు కానీ అద్భుతం అపురూపం కాదు, కానీ ఈ కోల్డ్ కంట్రీస్కి అనమాట సూర్యుడు రావడమే గొప్ప అపురూపంగా భావించిన వాళ్ళకి ఈ సెంటెన్స్. ద సన్ డ్రెంచ్డ్ కోస్ట్ లైన్ లుక్డ్ స్టన్నింగ్. అంటే సూర్యుడు అలా విపరీతంగా అనమాట వచ్చేటప్పుడు వాళ్ళకి అబ్బా అనేటట్టుగా ఉన్నటువంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నది అని అక్కడ చెప్పడం. అరిడ్, ఎక్స్ట్రీమ్లీ డ్రై వెదర్ ఆర్ డ్రై ల్యాండ్. సహారా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ అరిడ్ సమ్మర్స్. హీట్ ఇండెక్స్,
మెజర్ కంబైనింగ్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ. టెంపరేచర్ ప్లస్ హ్యూమిడిటీ రెండు కలిస్తేనే హీట్ ఇండెక్స్ అని అంటాం. ద హీట్ ఇండెక్స్ టచ్ డేంజరస్ లెవెల్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. యూవీ రేడియేషన్, అల్ట్రావైలెట్ రేస్ హార్మ్ఫుల్ ఇన్ సమ్మర్. సో యూవీ రేడియేషన్ అనంటే అల్ట్రావైలెట్ రేస్ అని అర్థం. సో ఎక్స్పర్ట్స్ వార్న్డ్ ఆఫ్ హై యూవీ రేడియేషన్ ఫ్రమ్ ఏప్రిల్ టు మే అని ఇక్కడ అర్థం, అదేదో మిస్ అయింది, ఫ్రమ్ ఏప్రిల్ టు మే. మగ్గీ, అన్ప్లెజెంట్లీ వార్మ్ అండ్ డ్యాంప్. మగ్గీ ఈవినింగ్స్ మేడ్ అవుట్డోర్ ఈవెంట్స్ అన్కంఫర్టబుల్. బయట విషయాలు ఏవైనా సరే మనం వెళ్ళాలనుకుంటే ఈ మగ్గి అంటే బాగా అనమాట ఉక్కపోత అని అర్థం, లేదా అనమాట ఆహ్లాదకరంగా లేని పరిస్థితి, అన్ప్లెజెంట్లీ వార్మ్ అండ్ డాంప్ అని అర్థం. సన్ స్కాచ్డ్ ఆర్ స్కాచింగ్ సమ్మర్, ఫస్టే చెప్పాం. బర్న్ట్ ఆర్ డ్రైడ్ బై ద సన్. ద సన్ స్కాచ్డ్ ఫీల్డ్స్ అవైటెడ్ ఇరిగేషన్ ఆర్ అవైటెడ్ రెయిన్ఫాల్. థర్మల్ discomfort due to heat. Residents reported thermal discomfort inside poorly ventilated homes. సాధారణంగా అనమాట నగరాల్లో దగ్గరగా అగ్గిపెట్టేలాగా ఉన్నటువంటి ఇళ్లలో వెంటిలేషన్ సరిగ్గా లేనప్పుడు అనమాట అటు ఉక్కపోత వేడి ఇలానే ఉంటుంది. నెక్స్ట్, నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, దానికి సంబంధించి ఒక 20 వర్డ్స్. డ్రాట్, long period with little or no rain. The drought has severely affected Rayalaseema region. కరువు ఒక మాటలో. Evaporation, process of liquid turning into vapor. Evaporation surged or expedited during the hot spell. Wildfire, large uncontrolled fire in nature. Rising temperatures triggered wildfire in Amazon forest. మనం దావనంలో వ్యాపించింది అంటామే, అడవులకు పూర్తి కాలిపోతుంటాయే, అదే అక్కడ వైల్డ్ ఫైర్ అంటే. నెక్స్ట్, heat stress on body due to heat. Outdoor workers faced severe heat stress. Green canopy, covering of trees providing shade. The city's shrinking green canopy worsened heat conditions. ఈ కెనోపీ అంటే ఏదైనా సరే ఒక ఆర్చ్ లాగానమాట, మన ఇళ్లలో కూడా అనమాట లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ వరకు కూడా ఆర్చ్ లాగా మనం క్రీపర్స్ని పెంచుకోవచ్చు. ఏదైనా సరే అలా పచ్చగా పరిడివిల్లేటట్లుగా ఉన్నటువంటిది నీడనిచ్చేది గ్రీన్ కెనోపీ. Water scarcity, lack of adequate water supply. Summer induced water scarcity hit rural areas. So నీటి కొరత సింపుల్గా. Irrigation, supplying water to crops. Farmers increased irrigation to protect summer crops. Next, desiccation, extreme dryness or dehydration. Desiccation of ponds has affected local wildlife. అంటే పూర్తిగా ఇంకా చెరువులు అన్నీ కూడా బావులు ఎండిపోయే పరిస్థితి వస్తుంది కదా, దానికి డెసికేషన్ అంటారు. ఎక్కడా కూడా అనమాట తడి లేదు అని అర్థంలో డెసికేషన్, ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ ఆర్ డిహైడ్రేషన్. సో ద సెంటెన్స్ ఈజ్ డెసికేషన్ ఆఫ్ పాండ్స్ హ్యాస్ అఫెక్టెడ్ లోకల్ వైల్డ్ లైఫ్. అంటే అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులన్నిటికీ కూడాను చాలా ఇబ్బంది పడ్డాయి. వన్యప్రాణులన్నీ కూడాను నీరు లేక అనమాట చాలా ఇబ్బంది పడ్డాయని అంటే అర్థం. Solar intensity, strength of sunlight. Solar intensity peaked at noon. Monsoon onset, beginning of monsoon rains. The monsoon onset is expected to bring relief from the heat. Reservoir depletion, reducing water levels in reservoirs. Reservoir depletion prompted water rationing. సో రిజర్వాయర్ డెప్లిషన్, ఎప్పుడైతే రిజర్వాయర్ డిప్లిషన్ అంటే పూర్తిగా తరిగిపోవడం, వాటర్ లెవెల్స్ పూర్తిగా ఎప్పుడైతే తగ్గిపోయాయో ఇక వాటర్ రేషనింగ్ అంటే లిమిట్ మీద ఇవ్వడం అన్నటువంటిది మొదలైంది. హీట్ ప్లూమ్, మాస్ ఆఫ్ రైజింగ్ హాట్ ఎయిర్. ఏ హీట్ ప్లూమ్ మూవ్డ్ అక్రాస్ ద ప్లేన్స్. ఇక్కడ ప్లూమ్ అంటే ఇంకొక అర్థం ఏంటంటే ఫెదర్ అని, ప్రైజ్ అని కూడా అర్థం. బట్ హియర్ ద మీనింగ్ ఇస్ దట్ మాస్ ఆఫ్ రైజింగ్ హాట్ ఎయిర్, పైకి ఎగిసే వేడి గాలి అని. అర్బన్ హీట్ ల్యాండ్, సిటీ ఏరియా వార్మర్ దాన్ సరౌండింగ్స్. Dense construction created an urban heat island effect. Okay. Solar glare or mirage, harsh bright sunlight. Drivers struggled with solar glare on the highway. ఎండమాములు లాగా మనకు కనిపిస్తుంటుంది, ఎండమాములు అదే అన్నమాట మిరేజ్. హైడ్రేషన్, మెయింటైనింగ్ adequate water levels in the body. Doctors stressed proper hydration during peak summer. Photosensitivity, sensitivity to sunlight. People with skin conditions showed or skin allergy showed increased photosensitivity. చాలామంది ఎండలోకి వెళ్తే తుమ్ములు, ఎండలోకి వెళ్తే చర్మం మాడిపోవడం, ఎండలోకి వెళ్తే దద్దుర్లు రావటం, ఏవో రకరకాలు వింటూ ఉంటుంటాం. సో అలాంటప్పుడు మనం వాడవలసింది ఏంటంటే షీ సెన్సిటివ్ టు సన్లైట్ అని అనొచ్చు, లేదా
పీపుల్ విత్ స్కిన్ కండిషన్స్ షోడ్ ఇంక్రీజ్డ్ ఫోటోసెన్సిటివిటీ అని కూడా మనం అనొచ్చు. హీట్ రెసిలియంట్ క్రాప్స్, ప్లాంట్స్ ఏబుల్ టు సర్వైవ్ హీట్ అంటే వేడిని ఉష్ణాన్ని తట్టుకున్నటువంటి పంటలు. సైంటిస్ట్స్ ఆర్ డెవలపింగ్ హీట్ రెసిలియంట్ క్రాప్స్. స్మాగ్ ఫార్మేషన్, పొల్యూషన్ ఇంటెన్సిఫైడ్ బై హీట్. హై టెంపరేచర్స్ యాక్సెలరేటెడ్ స్మాగ్ ఫార్మేషన్. థర్మల్ expansion of materials due to heat. Railway engineers monitor thermal expansion of tracks. అంటే వేసవి కాలంలో అనమాట ఈ ట్రాక్స్ అంటే రైల్ అంట RAIL రైల్ని కాస్త రైల్కి మధ్యన గ్యాప్ ఉంచుతారు. కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ అంటే థర్మల్ ఎక్స్పాన్షన్లో అవి బయటికి రాకుండా ఉండడానికి కొద్దిపాటి అనమాట 3 mm 4 mm 5 mm గ్యాప్ అనేది ఉంచుతారు. దాన్ని థర్మల్ ఎక్స్పాన్షన్ టు ఎనేబుల్ థర్మల్ ఎక్స్పాన్షన్. ఓకే. వాటర్ టేబుల్, అండర్గ్రౌండ్ వాటర్ లెవెల్. ద వాటర్ టేబుల్ డిప్డ్ షార్ప్లీ ఆఫ్టర్ ఏ హార్ష్ సమ్మర్. ఇక్కడ వాటర్ టేబుల్ అంటే నీటి మట్టం అని, భూగర్భ జలాలను తగ్గిపోయాయని అర్థం. డిప్డ్ అంటే ఇక్కడ అర్థం బుడక పెట్టడం లేదా మునక వేయడం అని అర్థం కాదు ఇక్కడ. ద వాటర్ టేబుల్ డిప్డ్ షార్ప్లీ ఆఫ్టర్ ఏ హార్ష్ సమ్మర్ అంటే సమ్మర్ తర్వాత పూర్తిగా కూడాను నీటి మట్టం తగ్గిపోయింది అని ఇక్కడ అర్థం. నెక్స్ట్ లైఫ్ స్టైల్, సొసైటీ, డైలీ లైఫ్ సంబంధించి మరో 20 పదాలు నేర్చుకుందాం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సిస్టా? SIESTA. సిస్టా మీన్స్ ఏ షార్ట్ ఆఫ్టర్నూన్ న్యాప్. మధ్యాహ్నం గట్టిగా భోతిని వేసిన తర్వాత కాస్త ఇలా మెడిటేషన్లోకి వెళ్తామే, ఆ చిన్న కునుకునే అలా అంటాం. ఎంప్లాయీస్ ప్రిఫర్డ్ ఏ క్విక్ సిస్టా టు బీట్ ద హీట్. నెక్స్ట్ హీట్ అడ్వైజరీస్, పబ్లిక్ వార్నింగ్స్ అబౌట్ ఎక్స్ట్రీమ్ హీట్. IMD ఇష్యూడ్ హీట్ అడ్వైజరీస్ అక్రాస్ ద స్టేట్. ఈ వాతావరణానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు అని అర్థం అడ్వైజరీస్ అంటే. వెకేషనర్స్, పీపుల్ ఆన్ హాలిడే. వెకేషనర్స్ థ్రాంగ్డ్ హిల్ స్టేషన్స్. నెక్స్ట్ టూరిస్ట్ ఇన్ఫ్లక్స్, అరైవల్ ఆఫ్ మెనీ టూరిస్ట్. ద టూరిస్ట్ ఇన్ఫ్లక్స్ డబుల్డ్ దిస్ ఇయర్ ఇన్ కుంభమేళా. అంటే కుప్పల తెప్పలుగా మనం అనమాట ఎక్కడైనా దేవుడు ఉన్నాడని అంటే పరిగెత్తి వెళ్తుంటామే అదనమాట. ద టూరిస్ట్ ఇన్ఫ్లక్స్ అంటే ఎక్కువ మంది యాత్రికులు రావటం. సమ్మర్ రిట్రీట్, ట్రిప్ టు ఏ కూలర్ ప్లేస్. సాయిబాబా ప్లాన్డ్ ఏ సమ్మర్ రిట్రీట్ టు బెంగళూరు. నెక్స్ట్ కూలింగ్ అప్లయన్సెస్, రిఫ్రిజిరేటర్స్, ఫ్యాన్స్, ఏసీస్, కూలర్స్ వీటన్నిటినీ కూడాను కూలింగ్ అప్లయన్సెస్ అని చెప్పి మనం అంటాం. డిమాండ్ ఫర్ కూలింగ్ అప్లయన్సెస్ సర్జ్ ఇన్ సమ్మర్ సీజన్. హీట్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్, ఇల్నెస్ కాస్డ్ బై హీట్. డాక్టర్స్ వార్న్ అబౌట్ హీట్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్. ఫ్లోరసెంట్ క్లోతింగ్, బ్రైట్ రిఫ్లెక్టివ్ క్లోతింగ్. ఫ్లోరసెంట్ క్లాతింగ్ హ్యాస్ బికమ్ పాపులర్ అమాంగ్ ఈవెంట్ మేనేజర్స్. ఓకే. బ్రైట్ రిఫ్లెక్టివ్ క్లాతింగ్ అంతే. ఈవెంట్ మేనేజర్స్ అందరూ కూడా చూసారు టెంట్లు వివిధ రకాల రంగులతో వేస్తుంటారు, దాన్ని అనమాట ఫ్లోరసెంట్ క్లాతింగ్ అంటే మన భాషలో అగ్గిజిగ్గుమంటుందని అంటామే అలాంటివి. సన్ షీల్డింగ్, ప్రొటెక్టింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ సన్లైట్. అంబ్రెలాస్ బికేమ్ పాపులర్ ఫర్ సన్ షీల్డింగ్. అది సర్వసాధారణం, ఎవరమైనా సరే వేసవిలో గొడిగేసుకుని వెళ్ళడం అనేది కారణం. ఇక్కడ సన్ షీల్డింగ్ అంటే ఎండ నుంచి మనం కాపాడుకోవడానికి. సమ్మర్ అవుటేజ్ అంటే ఇక్కడ అర్థం పవర్ కట్స్ డ్యూ టు ఎక్సెస్ లోడ్. సమ్మర్ అవుటేజ్ అని అంటే వేసవి వలన వచ్చినటువంటి పవర్ కట్స్. ఫ్రీక్వెంట్ సమ్మర్ అవుటేజెస్ ట్రబుల్డ్ ద విలేజెస్. డీహైడ్రేషన్ ఫెటీగ్, అది ఫ్యాటిగ్ అనకూడదు, ఫెటీగ్. డీహైడ్రేషన్ ఫెటీగ్. టైర్డ్నెస్ కాస్డ్ బై ఫ్లూయిడ్ లాస్. ద క్రికెటర్ షోడ్ సైన్స్ ఆఫ్ డీహైడ్రేషన్ ఫెటీగ్. కూలింగ్ షెల్టర్స్, ఎయిర్ కండిషన్ పబ్లిక్ ప్లేసెస్ ఫర్ రిలీఫ్. కలెక్టర్ ఓపెన్డ్ కూలింగ్ షెల్టర్స్ ఫర్ ద హోమ్లెస్. నెక్స్ట్ హైడ్రేషన్ కియోస్క్స్. కియోస్క్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెషిన్ ఏదైనా సరే. వాటర్ స్టాల్స్ ఇన్ సిటీస్. హైడ్రేషన్ కియోస్క్ వేర్ సెటప్ ఇన్ రైల్వే స్టేషన్స్. ఓకే. అంటే వాటర్ స్టాల్స్ అని చెప్పేసి అక్కడ అర్థం ఏదైనా సరే మంచినీళ్ళకి సంబంధించినటువంటివి లేదా చల్లదనానికి సంబంధించినటువంటివి. ఐస్ బాక్స్ వెండర్స్, సెల్లర్స్ స్టోరింగ్ ఐటమ్స్ ఇన్ ఐస్ బాక్సెస్. చిల్డ్రన్ క్యూడ్ టు ద ఐస్ బాక్స్ వెండర్స్ ఇన్ ద ఆర్కే బీచ్. సమ్మర్ టైం చిన్నప్పుడు మనం ఉండేవి కదా ఐస్ బాక్స్ వెండర్స్ అంటే డబ్బాలు అనమాట పట్టుకుంటూ ఐస్ క్రీమ్ వాడి దగ్గర వెళ్ళే వాళ్ళమే. అవే థర్మోకోల్ లోపల షీట్ పెట్టి అనమాట అమ్మేవాళ్ళే అవే. చిల్డ్రన్ క్యూడ్ టు ద ఐస్ బాక్స్ వెండర్స్ ఇన్ ద ఆర్కే బీచ్. సమ్మర్ టైం లల్, స్లో డౌన్ డ్యూరింగ్ సమ్మర్. ఏదైనా సరే తగ్గిపోవడం అని ఇక్కడ సమ్మర్ టైం లల్ అంటే తగ్గుదల. నాన్ వెజిటేరియన్ మార్కెట్ సా ఏ సమ్మర్ టైం లల్ ఇన్ బిజినెస్. నాన్ వెజిటేరియన్ అన్నటువంటి అంటే కక్క మొక్క అన్నటువంటి తక్కువ తింటారు సమ్మర్లో అని. కానీ యాక్చువల్గా ఈ మధ్యనే కొండెక్కిన కోడి అని చెప్పి పత్రికల్లో వచ్చింది, చాలామంది చూసుంటారు. అంటే కోడి ధర చాలా పెరిగిందని. రైట్. ఎనీవే ఇక్కడ తగ్గుదల అని అర్థం. సమ్మర్ టైం లల్. బీచ్ గోయర్స్, పీపుల్ విజిటింగ్ బీచెస్. బీచ్కి వెళ్ళేవాళ్ళు అంతే. బీచ్ గోయర్స్ ఎంజాయ్ ద వీకెండ్ ఎట్ బీచెస్ టు గెట్ రెస్పైట్ ఫ్రమ్ హై టెంపరేచర్స్. అగైన్ రెస్పైట్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రెస్పైట్? కాస్త ఊపిరి సలిపేటట్టుగా లేదా థెరపీ ఇవ్వడం అని అంటామే అది. నెక్స్ట్ సన్ స్ట్రోక్, సివియర్ కండిషన్ ఫ్రమ్ ఎక్సెసివ్ హీట్. మెనీ ఓల్డ్ పీపుల్ వేర్ హాస్పిటలైజ్డ్ విత్ సన్ స్ట్రోక్, వడదెబ్బ. కూలింగ్ బెవరేజెస్, డ్రింక్స్ దట్ హెల్ప్ కూల్ ద బాడీ.
సేల్స్ ఆఫ్ కూలింగ్ బెవరేజెస్ స్పైక్ ఇన్ సమ్మర్. మనం చూసారు విపరీతంగా అనమాట ఈ రకరకాల రంగు నీళ్ళు తాగేస్తామే, అవే అనమాట కూలింగ్ బెవరేజెస్. వాస్తవానికి అవన్నీ కూడా లిటర్ని కడడానికి వాడతారని చెప్పి న్యాచురోపతి వైద్యులు అంటారు, కానీ సమ్మర్లో తీయగా ఉంటాయని మనం తాగేస్తుంటాం. నెక్స్ట్ వెకేషన్ స్లంప్, రెడ్యూస్డ్ యాక్టివిటీ యాజ్ పీపుల్ వెకేషన్. వర్క్ ప్లేసెస్ ఎక్స్పీరియన్స్డ్ ఏ వెకేషన్ స్లంప్. నెక్స్ట్ వెకేషన్ స్లంప్, రెడ్యూస్డ్ యాక్టివిటీ యాజ్ పీపుల్ వెకేషన్. అంటే ఏదైనా సరే రాకపోకలు వగైరా కార్యకలాపాలు తగ్గిపోవడాన్ని వెకేషన్ స్లంప్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడు కూడాను మన కళాశాలలో క్యాంటీన్ అనేది ఉంటుంది. సమ్మరు, దసరా లేదా సంక్రాంతి, క్రిస్మస్ సెలవులకి ఒక 4 రోజులు 5 రోజులు క్లోజ్ చేస్తారు. సో వీ కెన్ యూజ్ ద సెంటెన్స్ యాజ్ కాలేజ్ ఎక్స్పీరియన్స్డ్ ఏ వెకేషన్ స్లంప్ డ్యూరింగ్ క్రిస్మస్, కాలేజ్ ఎక్స్పీరియన్స్డ్ ఏ వెకేషన్ స్లంప్ డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్ అని మనం అనొచ్చు. సమ్మర్ ఎన్రోల్మెంట్స్, కోర్సెస్ టేకెన్ డ్యూరింగ్ సమ్మర్ ఎన్రోల్మెంట్స్ ఇంక్రీజ్డ్ ఇన్ ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్స్. సో మన పిల్లలందరూ కూడా విపరీతంగా చదివేయాలని వాళ్ళకి సమ్మర్లో కూడా మనం ఖాళీ ఇవ్వకుండా ఎక్కడో దగ్గర జాయిన్ చేస్తామే, అదే సమ్మర్ ఎన్రోల్మెంట్స్. గేట్ అవే, షార్ట్ హాలిడే. ఓకే, మెనీ ఫ్యామిలీస్ ఇన్ అవర్ అపార్ట్మెంట్ ప్లాన్డ్ వీకెండ్ గెట్ వేస్ గెట్ అవే షార్ట్ హాలిడే. మెనీ ఫ్యామిలీస్ ఇన్ అవర్ అపార్ట్మెంట్ ప్లాన్డ్ వీకెండ్ గెట్ అవేస్. అంటే అటు ఇటు ఏదైనా సరే కాస్త తిరగడానికి వెళ్ళడాన్ని గెట్ అవేస్. బ్యాక్ ప్యాకింగ్, ట్రావెలింగ్ విత్ మినిమల్ లగేజ్. స్టూడెంట్స్ ఎంజాయ్డ్ బ్యాక్ ప్యాకింగ్ డ్యూరింగ్ సమ్మర్ ట్రిప్స్. ఓకే, సన్లిట్ ట్రైల్స్, బ్రైట్ పాత్స్ ఫర్ ట్రెక్కింగ్. హిమాలయన్ ట్రెక్కర్స్ ఎక్స్ప్లోర్ ద సన్లిట్ ట్రైల్స్. హిమాలయన్ ట్రెక్కర్స్ ఎక్స్ప్లోర్డ్ ద సన్లిట్ ట్రైల్స్, బ్రైట్ పాత్వేస్ ఫర్ ట్రెక్కింగ్. అంటే అనుకూలమైన, ఇక్కడ కాంతివంతమైన అర్థం అయినప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ట్రెక్కింగ్ అని, కాస్త కాంతి ఉన్నటువంటి ట్రెక్కింగ్ అని. ట్రెక్కింగ్ అంటే మౌంటైనీరింగ్, అంటే ఎక్కడ కొండలు గుట్టలు ఎక్కడం. కోస్టల్ బ్రీజ్, విండ్ ఫ్రమ్ ద సీ. ద కోస్టల్ బ్రీజ్ ప్రొవైడెడ్ సమ్ రెస్పైట్. ద కోస్టల్ బ్రీజ్ అలా అనమాట, తీర ప్రాంతం నుంచి వచ్చినటువంటి గాలి, చల్ల గాలి అనమాట, ఆహ్లాదకరంగా ఉన్నది అని చెప్పి సమ్ రెస్పైట్ అంటే ఇక్కడ అర్థం ఉష్ణాన్ని తేలికపాటి చేయడం లేదా ఊపిరి సలిపేటట్టుగా చేయటం. హీట్ టాలరెంట్ డెస్టినేషన్స్, ప్లేసెస్ ప్లెజెంట్ ఈవెన్ ఇన్ హీట్. ఊటీ ఎమర్జ్డ్ యాజ్ ఎ హీట్ టాలరెంట్ డెస్టినేషన్. మనకనమాట వేసవిలో కూడా ఆహ్లాదంగా ఉన్నటువంటిది ఏదైనా ఉంది అని అంటే అది ఊటీ. ఓకే, అరకు. పీక్ సీజన్, బిజియెస్ట్ పీరియడ్. హోటల్స్ వేర్ ఫుల్ డ్యూరింగ్ ద సమ్మర్ పీక్ సీజన్. రెసార్ట్ ఆక్యుపెన్సీ, హోటల్ బుకింగ్ పర్సంటేజ్ అని. రిసార్ట్ ఆక్యుపెన్సీ అంటే ఇక్కడ ఉదాహరణ 100 రూమ్లు ఉన్నాయి, దాని తాలూకు ఆక్యుపెన్సీ అంటే అందులో ఉన్నటువంటి నివసించే వాళ్ళు లేదా వాళ్ళు అనమాట ఎంతమంది రూమ్స్ తీసుకున్నారు అనేటువంటిది ఆక్యుపెన్సీ. రిసార్ట్ ఆక్యుపెన్సీ టచ్ 90% దిస్ ఇయర్ అని మనం ఇలా అంటాం. అంటే 100 రూముల్లో 90 రూములు బుక్ అయ్యాయని, 10 రూముల్లో 9 అయిపోయాయని. సమ్మర్ ఇంటెలిజెన్స్, స్పెషల్ ట్రీట్స్ ఎంజాయ్డ్ ఇన్ సమ్మర్. ఐస్ క్రీమ్స్ బికేమ్ ద సిటీస్ ఫేవరెట్ సమ్మర్ ఇంటెలిజెన్స్. సో సమ్మర్లో ఉన్నటువంటి స్పెషల్ వే, అంటే మన క్రిస్మస్లో ఎలా అయితే కేక్స్ అంటామో అలానే సమ్మర్ ఇంటెలిజెన్స్ మీన్స్ స్పెషల్ ట్రీట్స్ ఎంజాయ్డ్ ఇన్ సమ్మర్ సీజన్. వాటర్ స్పోర్ట్స్, రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఇన్ సమ్మర్. వాటర్ స్పోర్ట్స్ గెయిన్ పాపులారిటీ ఇన్ సమ్మర్. ఇది మాత్రం చెప్పేది ఏంటంటే మన పిల్లలకి మాత్రం కొద్దో గొప్ప స్విమ్మింగ్ యాక్టివిటీ అనేది ఉంటే మంచిది, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికైనా బాగుంటుంది. టూరిజం బూమ్, సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ టూరిజం. Araku witnessed a summer tourism boom last year. Holiday commute, travel for holidays. There was heavy traffic due to the holiday commute. Family excursions, short family trips. We went on a family excursion in the month of May. రోడ్ ట్రిప్ ఫెటిగ్, టైర్డ్నెస్ డ్యూరింగ్ లాంగ్ ట్రావెల్. కొంతమంది అంటారు రోడ్డు మార్గంలో వెళ్ళేటప్పుడు అనమాట బాగా అలసిపోయాం చదిపోయామని. సో నాలా టౌన్ కూడా ఇంతవరకు విమానం ఎందుకు ఎక్కలేదని అంటే టికెట్ లేక లేదా దొరక్క లేదా డబ్బులు ఎక్కువ ఎక్కడం లేదని నేను అనడం లేదు, విమానం ఎక్కితే కళ్ళు తిరుగుతాయని చెప్పినట్టుగా ఇక్కడ అనమాట రోడ్ ట్రిప్ ఫెటిగ్ అంటే అదొక రకమైనటువంటి అలసట. కొంతమంది ఎక్కారంటే ఇంకా వెనక ముందు ఎవరు ఉంటారు బస్సుల్లో గమనించుంటారు లేదు, ఈ వాంతులు విరోచనాలు అనమాట. సో ఇది ఏంటంటే వాళ్ళకి బస్సు పడదని అంటారే, దాని అర్థం ఇది, నాలాంటి విమానం పడదని చెప్పుకున్నట్టు. పిక్నిక్ స్పాట్స్, outdoor leisure places. In the month of November and December, all picnic spots will be crowded. Summer carnival, seasonal festival. The summer carnival attracted thousands of people. Open air events. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, సమ్మర్ కార్నివల్ అంటే ఏదో వేసవి కాలంలో ఉండే ఒక పండగ అంతే. రకరకాల కార్నివల్స్ అంటే ఏదో ఒక రూపంలో ఉండే ఫెస్టివల్ అనమాట. సో ఆ ఫెస్టివల్స్ అన్నీ కూడా తెలుసు, అంటే వెస్టర్న్ కంట్రీస్ ఏ రకమైన ఫెస్టివల్స్ ఉంటాయో అలానే మనమేనమాట. ఒక మాటలో చెప్పాలంటే మన వాళ్ళు కూడా గట్టిగా తినడానికని చెప్పేసి అంటే అమ్మవారి పండుగ లాంటివి పెడుతూ ఉంటారు, తినేస్తుంటారే, అదొక కార్నివల్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఓపెన్ ఎయిర్ ఈవెంట్స్, అవుట్డోర్ ప్రోగ్రామ్స్. ఆర్ఎస్ఎస్ ప్రిఫర్స్ టు ఆర్గనైజ్ ఓపెన్ ఎయిర్ ఈవెంట్స్, అంటే వాళ్ళు అనమాట ఎప్పుడు కూడా ఏదో గ్రౌండ్లోనే ఎక్కడో దగ్గర ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటుంటారు. సన్సెట్ క్రూయిజ్, బోట్ రైడ్ ఇన్ ద ఈవినింగ్. టూరిస్ట్ బుక్డ్ సన్సెట్ క్రూయిజెస్ టు అవాయిడ్ డే టైమ్ హీట్. ఓకే, బోట్ రైడింగ్ ఇన్ ద ఈవినింగ్ అని. హాలిడే రష్,
క్రౌడింగ్ డ్యూరింగ్ హాలిడేస్. ద హాలిడే రష్ వాజ్ విజిబుల్ అట్ ఎయిర్పోర్ట్స్. అంతేందుకు మనకి ఇప్పుడు ఈ సంక్రాంతి మార్కెట్లో విపరీతమైనటువంటి హాలిడే రష్ అన్నటువంటిది ప్రతి షాప్లోనూ ఉంటుంది. అంటే సెలవుల్లో వెళ్ళినవి, క్రిస్మస్లో వెళ్ళినవి, అలాగే మధ్యలో వచ్చిన సెలవులకు వెళ్ళినవి. కూల్ రిట్రీట్స్, ప్లేసెస్ ఆఫరింగ్ రెస్పైట్ ఫ్రమ్ హీట్. ఉపశమనం, ప్లేసెస్ ఆఫరింగ్ రెస్పైట్ ఫ్రమ్ హీట్, హీట్ నుండి ఉపశమనం కలిగించినటువంటి ప్లేసెస్. మనాలి అండ్ ఊటీ బికేమ్ ఫేవరెట్ కూల్ రిట్రీట్స్ ఇన్ ఇండియా. మనాలి అండ్ ఊటీ, ఇంకా అరకు, ఎన్నైనా సరే బికేమ్ ఫేవరెట్ కూల్ రిట్రీట్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్, ఐస్ లేడెన్ రిఫ్రెష్మెంట్స్, డ్రింక్స్ ప్లేస్డ్ విత్ ఐస్. ద బిజినెస్ ఆఫ్ ఐస్ లేడెన్ రిఫ్రెష్మెంట్స్ పికప్ ఇన్ సమ్మర్. ఓకే, నెక్స్ట్ మరో 20 వర్డ్స్ ఫుడ్ కల్చర్ సైన్స్ మీదను ఏదో మిస్లెనియస్ అలా నేర్చుకుందాం. సీజనల్ ప్రొడ్యూస్, ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఏ సీజన్. ఫర్ ఎగ్జాంపుల్, కాలీఫ్లవర్ అనేది ఎప్పటి నుండి వస్తుంది? నవంబర్, డిసెంబర్, జనవరి. సో దట్ ఈస్ ఎ సీజనల్ ప్రొడ్యూస్. మార్కెట్స్ బ్రీమ్ విత్ సీజనల్ ప్రొడ్యూస్ లైక్ మ్యాంగోస్ ఇన్ ఏప్రిల్ అండ్ మే ఇన్ ఏపీ అని నేను రాశాను. మీకు నచ్చిన మీరు అక్కడ రాసుకోండి. ఎలక్ట్రోలైట్స్, మినరల్స్ ఎసెన్షియల్ డ్యూరింగ్ డీహైడ్రేషన్. ఎలక్ట్రోలైట్స్ హెల్ప్ మెయింటైన్ హైడ్రేషన్. హీట్ ఎగ్జాషన్, physical weakness from overheating. Workers couldn't work due to heat exhaustion. Solar panels, devices that convert sunlight to electricity. ఈ మధ్యన అనమాట ఈ సోలార్ ప్యానెల్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే మనం ఈ థర్మల్ హైడల్ పవర్ తగ్గించడానికి సోలార్ ప్యానెల్స్ ఎక్కువగా వచ్చాయి. గవర్నమెంట్ ఈజ్ ఇన్సిస్టింగ్ ఆన్ ద యూసేజ్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్ టు రెడ్యూస్ ఫాసిల్ ఫ్యూయల్స్. నెక్స్ట్, సన్ కిస్డ్, lightly touched by the sun, pleasant warmth. The sun-kissed hills in తిరుమల dazzle visitors. అది ఈ వింటర్లో అయితే బాగానే ఉంటుంది. అఫ్కోర్స్ సమ్మర్లో కూడా అనమాట హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్లో బాగానే ఉంటుంది. కానీ ఇంకా అదే అనమాట ఆ తిరుమల కిందన వస్తే తిరుపతిలో అయితే వీపు కాలిపోతుంటుంది. కోల్డ్ ప్రెస్డ్ డ్రింక్స్, జ్యూసెస్ ఎక్స్ట్రాక్టెడ్ విత్ మినిమల్ హీట్. కోల్డ్ ప్రెస్డ్ డ్రింక్స్ saw rising demand. Humidity index, measure of moisture in air. The humidity index remained high at night in Bhubaneswar. Refreshing cocktails, cool mixed beverages. Restaurants introduced summer special refreshing cocktails. అంటే ఏవో అగడం పొగడం కల్పిస్తే అదే కాక్టైల్ అమ్మ. నేను ఎప్పుడు తాగలేదు కానీ తాగిన వాళ్ళకి బాగా తెలుసు. నెక్స్ట్, థర్మో రెగ్యులేషన్, బాడీస్ హీట్ మేనేజ్మెంట్ ప్రాసెస్. ఎక్స్ట్రీమ్ హీట్ డిస్రప్ట్స్ న్యాచురల్ థర్మో రెగ్యులేషన్. విపరీతమైనటువంటి వేడి లేదా వేసవి కాలంలో మన బాడీ కూడా అనమాట అటు ఇటు అవుతుంటుంది. అలాంటప్పుడు రెగ్యులేట్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ థర్మల్ రెగ్యులేషన్. గమనించారా, మనమైతే బట్టలన్నీ ఊడదీసేస్తాం ఈ సమ్మర్ని తట్టుకోలేక. కుక్క పాపం ఏం చేస్తుంటుంది, అది నాలుగుతోనే అనమాట దాని తాలూకా థర్మల్ రెగ్యులేషన్ అనేటువంటి జరుగుతుంటుంది. దట్ ఈస్ కాల్డ్ థర్మో రెగ్యులేషన్. హైడ్రేటింగ్ ఫ్రూట్స్, fruits containing high water content. Watermelon is among the best hydrating fruits. Okay, cooling herbs, herbs that reduce heat. Mint and tulsi remain popular cooling herb in summer diets. Sun hat, broad hat for sun protection. ఏదో ఇది ఏమంటారు పెట్రోల్ దొరలాగా ఉండే టోపీ అనమాట అంతే. ట్రావెలర్స్ క్యారీడ్ సన్ హ్యాట్స్ ఆన్ ద ట్రెక్. మన భాషలో టోపీ. సన్ స్క్రీన్ రెజిమెన్, రొటీన్ అప్లికేషన్ ఆఫ్ సన్ స్క్రీన్. డెర్మటాలజిస్ట్ అడ్వైజ్డ్ ఏ స్ట్రిక్ట్ సన్ స్క్రీన్ రెజిమెన్. అంటే మా అలాంటి వాళ్ళం ఏదో బట్టలు వేసుకుంటూ వెళ్ళిపోతుంటాం, అదే సన్ స్క్రీన్ రెజిమెన్. కానీ ఈ ఏమంటారు బొచ్చుకొక్కలతో కారులో దిగినటువంటి అమ్మాయిలు ఉంటారు చూసారా, వాళ్ళకైతే మాత్రం ఈ సన్ స్క్రీన్ రెజిమెన్ అనేటువంటిది అవసరం. ఒక పోత అనమాట, పోస్తారు అనమాట దాదాపు సినిమా హీరోయిన్స్ లాగా. అప్పుడు అది సన్ స్క్రీన్ రెజిమెన్ అని అంటారు, రొటీన్ అప్లికేషన్ ఆఫ్ సన్ స్క్రీన్. నెక్స్ట్, హీట్ ఇన్సులేషన్, ప్రివెంటింగ్ హీట్ ఎంట్రీ. బిల్డర్స్ యూజ్ బెటర్ హీట్ ఇన్సులేషన్ మెటీరియల్స్ ఇన్ అపార్ట్మెంట్స్. అంటే ఆ వేడిని తగ్గించినటువంటివి లేదా వేడి నుండి కాపాడగలిగినటువంటివి ఇక్కడ అర్థం. ఇన్సులేషన్ అంటే అర్థం ఏదైనా సరే పైన ఒక లేయర్ లేదా ఒక కవరింగ్ లాంటిది ఇన్సులేషన్. బీచ్ సైడ్ ప్రొమెనేడ్, వాక్ అవే నియర్ బీచ్. ద బీచ్ సైడ్ ప్రొమెనేడ్ వాజ్ ఇరోడెడ్ డ్యూ టు ద రీసెంట్ సైక్లోన్. నెక్స్ట్, ఇరోడెడ్ అంటే కొట్టుకుపోవడం, కోతకు గురవడం. కూలింగ్ మిస్ట్, ఫైన్ స్ప్రే ఆఫ్ వాటర్. షాప్స్ ఇన్స్టాల్డ్ కూలింగ్ మిస్ట్ ఫ్యాన్స్. బేరం రావాలంటే వాడు ఇన్స్టాల్ చేయాలి, తప్పదు. షాప్స్ ఇన్స్టాల్డ్ కూలింగ్ మిస్ట్ ఫ్యాన్స్. సన్లిట్ వెరండాస్, బ్రైట్ ఓపెన్ పోర్చెస్. ఏవైనా అరుగులు లేదా గుమ్మాలు అని మనం వీధి గుమ్మాలు అని అంటామే, అవి సన్లిట్ వెరండాస్. చిల్డ్రన్ ఎంజాయ్ ప్లేయింగ్ గేమ్స్ ఆన్ సన్లిట్ వెరండాస్. సోలార్ పవర్డ్ డివైజెస్, గ్యాడ్జెట్స్ రన్నింగ్ ఆన్ సన్లైట్. సోలార్ పవర్డ్ డివైజెస్ ఆర్ సోల్డ్ వెల్ డ్యూరింగ్ సమ్మర్. నెక్స్ట్, ఐస్ కోల్డ్ ట్రీట్స్, చిల్డ్ డెజర్ట్స్ అని అర్థం. చిల్డ్రన్ లైన్డ్ అప్ ఫర్ ఐస్ కోల్డ్ ట్రీట్స్. మళ్ళీ ఇక్కడ ఇంకో వర్డ్ వచ్చింది, డెజర్ట్. వాట్ ఇస్ ద మీనింగ్? డిఈఎస్సిఈఆర్టీ, డెజర్ట్ అంటే ఎడారి. డిఈఎస్ఎస్ఈఆర్టీ, డెజర్ట్ అంటే సమ్ స్వీట్ థింగ్ సర్వ్డ్ ఆఫ్టర్ ఏ మీల్ ఈజ్ కాల్డ్ ఏ డెజర్ట్ అని చెప్పి మనం అంటాం. అంటే ఏదో తీయగా ఉన్నటువంటి తర్వాత తింటాం కదా ఐస్ క్రీమ్ స్వీట్ అని చెప్పేసి మనం భోజనాలకి పార్టీలకి వెళ్ళిన తర్వాత, దట్ ఈస్ కాల్డ్ డెజర్ట్. సో ఇక్కడ ఐస్ కోల్డ్ ట్రీట్స్ అంటే చిల్డ్ డెజర్ట్స్ అని చెప్పి అన్నాం. నెక్స్ట్, సమ్మర్ ఫెటిగ్, టైర్డ్నెస్ డ్యూ టు పర్సిస్టెంట్ హీట్. ద ఫ్యాక్టరీ వర్కర్స్ రిపోర్టెడ్ సమ్మర్ ఫెటిగ్ బై మిడ్ డే. ఓకే,
నెక్స్ట్ ఫెటీగ్ అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, వేసవి అలసట అని చెప్పి. నెక్స్ట్ హీట్ స్ట్రెస్, ఇవి దేనికి సంబంధించిన వర్డ్స్ అండి ఇక్కడవన్నీ? హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్. హీట్ స్ట్రెస్, ఫిజియోలాజికల్ స్ట్రెయిన్ ఆన్ ప్లాంట్స్ డ్యూ టు ఎక్సెసివ్ టెంపరేచర్. ప్రొలాంగ్డ్ హీట్ స్ట్రెస్ రెడ్యూస్డ్ ఫ్రూట్ సైజ్ ఇన్ మ్యాంగో ఆర్చార్డ్స్. బాగా అంటే ఎక్కువ కాలం అన్నమాట ఎండ గట్టిగా ఉండడంతో ఈ మ్యాంగో ఆర్చార్డ్స్, మామిడి తోటల్లో అనమాట పండ్ల సైజు లేదా ఈల్డింగ్ అనేది తగ్గింది అని, ముఖ్యంగా ఫ్రూట్ సైజ్ తగ్గిపోయిందని. మాయిశ్చర్ డెఫిసిట్, ఇన్సఫిషియెంట్ వాటర్ ఇన్ సాయిల్ ఫర్ క్రాప్ గ్రోత్. అంటే ఈ నేలలో లేదా భూమిలో కావలసినటువంటి తడి లేకపోవడం వలన పంట దెబ్బతిన్నది అన్నటువంటి అర్థంలో పెరుగుదల దెబ్బతిన్నదని మాయిశ్చర్ డెఫిసిట్కి యాక్చువల్ మీనింగ్ ఇన్సఫిషియెంట్ వాటర్ ఇన్ సాయిల్ ఫర్ క్రాప్ గ్రోత్. ఏ సివియర్ మాయిశ్చర్ డెఫిసిట్ అఫెక్టెడ్ సమ్మర్ పల్సెస్. ఓకే, పల్సెస్ అంటే ఏవైనా సరే పప్పు దినుసులు అని ఇక్కడ అర్థం. నెక్స్ట్ evapotranspiration, combined water loss from soil and plant surfaces is called evapotranspiration. High evapotranspiration rates necessitated frequent irrigation. అంటే ఈ evapotranspiration వలన మనకి ఫ్రీక్వెంట్ ఇరిగేషన్ అన్నటువంటిది ఆవశ్యకత ఏర్పడింది. నెక్స్ట్ సన్స్కాల్డ్, SUNSCALD, సన్స్కాల్డ్, ఇంజురీ టు ఫ్రూట్స్ ఆర్ లీవ్స్ కాస్డ్ బై ఇంటెన్స్ సన్లైట్. తీవ్రమైనటువంటి కిరణాల వలన, సూర్యకిరణాల వలన ఆ ఫ్రూట్స్ కానీ ఆకులు కానీ దెబ్బతిన్నట్లయితే దాన్ని సన్స్కాల్డ్. టొమాటోస్ సఫర్డ్ సన్స్కాల్డ్ డ్యూరింగ్ పీక్ సమ్మర్. డ్రిప్ ఇరిగేషన్, కంట్రోల్డ్ వాటర్ డెలివరీ డైరెక్ట్లీ టు రూట్స్. అంటే మనం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఏతాము లేదా తెండలతో అన్నమాట లేదా మోటార్లతో అన్నమాట వీళ్ళు పూర్తిగా కూడా నీరు విపరీతంగా వదిలేస్తుంటారు. అలా కాకుండా ఎగ్జాక్ట్గా ప్లాంట్ ఎక్కడ ఉందో అక్కడికి మాత్రం రూట్స్కి మాత్రం వెళ్ళేటట్టుగా చేయటాన్ని డ్రిప్ ఇరిగేషన్ అని అంటారు. అంటే ప్లాంట్కి మధ్యన ఫర్ ఎగ్జాంపుల్ 4 feet డిస్టెన్స్ ఉందనుకోండి, ఆ మధ్యలో మిగతా ల్యాండ్కి అనమాట వాటర్ వెళ్లకుండా డైరెక్ట్గా ప్లాంట్కి మాత్రం వెళ్ళేటట్టుగా చేయటాన్ని, రూట్స్కి వెళ్ళేటట్టుగా చేయటాన్ని డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పి అంటారు. అంటే నీటిని పొదుపు చేయడానికి ఈ బాధలన్నీ కూడాను. నెక్స్ట్ మల్చింగ్, MULCHING, covering soil to retain moisture and reduce heat. Farmers adopted mulching to protect vegetable crops. Next, wilting, drooping of plants due to water loss. Midday wilting was observed in leafy vegetables. Drooping of plants due to water loss. అంటే పూర్తిగా మన వాళ్ళు అంటారు చూడండి, ఏంట్రా అలా మెడరిచిన కోడి పెట్టలాగా అయిపోయామని అంటారే. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్లాంట్స్ అనమాట పూర్తిగా అలా వాలిపోవడం లేదా మెడలు విరిచేసేటట్టుగా అనమాట ఉండటాన్ని ఇక్కడ విల్టింగ్ అని చెప్పి అంటారు. మిడ్డే విల్టింగ్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ లీఫీ వెజిటేబుల్స్. ఇవే మా తోటకూర లాంటివి గమనించారనంటే అది ఉదయం తీసామంటే సాయంత్రంకి వాడిపోతుంటుంది, కానీ అలా భూమిలో ఉంటుండక కూడా అనమాట అలా మెడలు వాల్చేసేటట్టుగా ఉండడాన్ని విల్టింగ్. క్రాప్ స్కాచింగ్, లీఫ్ ఆర్ ప్లాంట్ డ్యామేజ్ డ్యూ టు ఎక్స్ట్రీమ్ హీట్. క్రాప్ స్కాచింగ్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ చిల్లీ ఫీల్డ్స్. మిరప పంటలో ఎక్కువగా ఇవి ఉంటుంటాయి అని ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాను మీకు నచ్చినట్టు అనమాట. యూ కెన్ అట్రిబ్యూట్ యాజ్ పర్ యువర్ విష్. Soil salinity, excess salt content in soil intensified by evaporation. Rising soil salinity affected summer cultivation. ఓకే, అలానే SALINE saline అని అంటాం మనం, అది యాక్చువల్గా ఏమంటే saline, ద యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ ఇస్ saline. నెక్స్ట్ షేడ్ నెట్ కల్టివేషన్, గ్రోయింగ్ క్రాప్స్ అండర్ ప్రొటెక్టివ్ నెట్టింగ్. షేడ్ నెట్ కల్టివేషన్ ఇంప్రూవ్డ్ క్యాప్సికమ్ ఈల్డ్స్. ఓకే, షేడ్ నెట్ అంటే కంప్లీట్గా పందిరిలాగే వేసి నీడలో పంటలను పండించడానికి కూడాను ఇది ఒక రకమైన కల్టివేషన్. సో షేడ్ నెట్ కల్టివేషన్ ఇంప్రూవ్డ్ క్యాప్సికమ్ ఈల్డ్స్. హీట్ టాలరెంట్ వెరైటీస్, క్రాప్ టైప్స్ రెసిస్టెంట్ టు హై టెంపరేచర్స్. ఫార్మర్స్ షిఫ్టెడ్ టు హీట్ టాలరెంట్ వెజిటేబుల్ వెరైటీస్ అని చెప్పి ఇక్కడ అన్నాం. నెక్స్ట్ ఇరిగేషన్ షెడ్యూలింగ్, ప్లాన్డ్ టైమింగ్ ఆఫ్ వాటరింగ్. అంటే పలానా సమయంలో వాటర్ విడిచిపెడతామని చెప్పడం, ఆ పలానా సమయంలో ఆ టైంకే అనమాట ఆ క్రాప్కి ఆ వాటర్ అంత మోతాదులని ఇవ్వడాన్ని ఇరిగేషన్ షెడ్యూలింగ్. ఫ్రూట్ డ్రాప్, ప్రీమెచ్యూర్ ఫాలింగ్ ఆఫ్ ఫ్రూట్స్ డ్యూ టు స్ట్రెస్. మనకి ఇది ఎక్కువగా మన వాళ్ళందరికీ కూడాను వేసవి కాలంలో పంట, అలానే నార్త్ ఇండియన్స్ అనమాట, ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్ వాళ్ళకి యాపిల్ ఆర్చార్డ్స్లో ఇది కనిపిస్తుంటుంది. ఏంటని, ఈ ముందుగానే మామిడికాయ రాలిపోవడం, అక్కడ కూడా యాపిల్ అనమాట పరిపక్వతకు రాకుండా అంటే రైపెనింగ్ స్టేజ్కి రాకుండా పడిపోవడాన్ని ఫ్రూట్ డ్రాప్ అని చెప్పి అంటారు. ఎక్సెసివ్ హీట్ కాజ్డ్ ఫ్రూట్ డ్రాప్ ఇన్ సిట్రస్ ట్రీస్. నెక్స్ట్ లీఫ్ కర్లింగ్, రోలింగ్ ఆఫ్ లీవ్స్ డ్యూ టు హీట్ ఆర్ మాయిశ్చర్ లాస్. ఆకు పూర్తిగా నులుచుకునేటట్టుగా దగ్గరగా ముడతలుగా అయిపోతుంటారు, రోలింగ్ అనమాట అంటారు. సో దాన్ని లీఫ్ కర్లింగ్ అనమాట అంటారు, అంటే తట్టుకోలేక.
వేడిని తట్టుకోలేక. లీఫ్ కర్లింగ్ ఇండికేటెడ్ మాయిశ్చర్ స్ట్రెస్ ఇన్ కాటన్. నెక్స్ట్ డ్రై మ్యాటర్ అక్యుములేషన్, బిల్డప్ ఆఫ్ సాయిల్ ప్లాంట్ బయోమాస్, హై టెంపరేచర్స్ రెడ్యూస్డ్ డ్రై మ్యాటర్ అక్యుములేషన్. సమ్మర్ ప్రూనింగ్, రిమూవల్ ఆఫ్ ప్లాంట్ పార్ట్స్ టు రెడ్యూస్ స్ట్రెస్. యాక్చువల్గా ప్రూనింగ్ అంటే ఏదైనా సరే మొక్కలను లెవెల్ చేయడం లేదా పనికిమాలిన వాటిని తీయటాన్ని ప్రూనింగ్. హియర్ సమ్మర్ ప్రూనింగ్ అంటే వేసవిలో చేసినటువంటి పని అని. ఇది పంట పొలాలకు సంబంధించినటువంటిది, ఇది వాడతాం. సమ్మర్ ప్రూనింగ్ ఇంప్రూవ్డ్ ఎయిర్ ఫ్లో ఇన్ వైన్ యార్డ్స్. వాటర్ యూజ్ ఎఫిషియన్సీ, క్రాప్ ఈల్డ్ పెర్ యూనిట్ ఆఫ్ వాటర్ యూజ్డ్. డ్రిప్ సిస్టమ్స్ ఎన్హాన్స్డ్ వాటర్ యూస్ ఎఫిషియన్సీ. ఇంతకుముందే మనం అనుకున్నాం డ్రిప్ ఇరిగేషన్ అని. సో ఈ డ్రిప్ సిస్టమ్స్ వలన ఒక చిన్న పైప్తోనమాట ఆ వేరు దగ్గరికి మాత్రం వెళ్ళేటట్టుగా పెడుతూ ఉంటారనమాట. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే అడ్వాన్స్డ్ ఇరిగేషన్ సిస్టంలో ఒక భాగం. హీట్ ఇండ్యూస్డ్ స్టెరిలిటీ, ఫెయిల్యూర్ ఆఫ్ ఫ్లవర్ స్టెరిలైజేషన్ డ్యూ టు హీట్. హీట్ ఇండ్యూస్డ్ స్టెరిలిటీ లోవర్డ్ రైస్ ఈల్డ్స్. ఫెయిల్యూర్ ఆఫ్ ఫ్లవర్ ఫెర్టిలైజేషన్ డ్యూ టు హీట్ అంటే అది సరిగ్గా పరిపక్వత వచ్చి ఎన్నుగా వస్తుందనేటప్పుడు అనమాట అక్కడ ఈ హీట్ ఇండ్యూస్డ్ స్టెరిలిటీ వలన ఈల్డ్ తగ్గిపోవడాన్ని. హీట్ ఇండ్యూస్డ్ స్టెరిలిటీ లోవర్డ్ రైస్ ఈల్డ్స్. ఆర్చార్డ్ మేనేజ్మెంట్, కేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫ్రూట్ గార్డెన్స్. ఇంప్రూవ్డ్ ఆర్చార్డ్ మేనేజ్మెంట్ రెడ్యూస్డ్ హీట్ డ్యామేజ్. నెక్స్ట్ అంటే తోటలను కాపాడుకోవడం అంతే, ఇది సరిగ్గా మేనేజ్ చేసుకోవడమే. ప్రొటెక్టివ్ ఇరిగేషన్, లైట్ వాటరింగ్ టు రెడ్యూస్ హీట్ స్ట్రెస్. Protective irrigation saved crops during heat waves. Okay, right. Thank you. Please share the links of SS Bhushan to all of your WhatsApp contacts and also subscribe SS Bhushan. And I would like to bring to your kind notice that I have launched an app called SSB also. You can download it from Play Store. Thank you. Subscribe SS Bhushan for better English. Subscribe SS Bhushan. భూషణ్ ఛానల్ చూడండి, ఇంగ్లీష్ నేర్చుకోండి.